హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎంబీ తెలుగు వ్లాగ్స్. హెల్త్ అయితే అందరికి ఓకే. చాలా రోజుల నుంచి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళ అయితే ఫైనల్ గా కుదిరింది, వెళ్తున్నాము. అస్సలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము ఖైరతాబాద్. నేనైతే లాస్ట్ టైం ఒకసారి చూసాను, ఆ వైపు ఇంకా మా వాడు ఒకసారి కూడా చూడలేదు. సరే వెళ్దాం అంటున్నారు కదా అనేసి వెళ్తున్నాము. చూద్దాం అక్కడ క్రౌడ్ అదంతా ఎట్లుందో. మొత్తం పాటు మీరు కూడా వచ్చేయండి. ఓకే కమ్. ఖైరతాబాద్ మెట్రో పార్కింగ్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు ఫుల్ ఎండగా ఉండింది. జస్ట్ వెళ్ళి బండి పార్క్ చేశాను, వర్షం స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క బండికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మరీ దారుణంగా వసూలు చేస్తున్నారు బైక్ పార్కింగ్. క్రౌడ్ చూస్తున్నారా ఎలా ఉన్నారో. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఎంతలా ఉన్నారంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఎంతమంది ఉంటారో ఇంకొకసారి ఊహించుకోండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. దేవుడి దర్శనానికి వెళ్ళే దారిలో అయితే 2 పెద్ద టస్కర్ లారీలను అయితే పెట్టారు. అందుకే ఇంతమంది క్రౌడ్ ఎక్కువ నిలిచిపోతున్నారు ఎక్కడికక్కడ. ఇంతమంది జనాలలో మా బుడ్డోడు ఎక్కడ తప్పిపోతాడో, మళ్ళీ వాడిని ఎత్తుక్కోవడానికి ఎంత టైం పడుతుందో అనేసి నా భుజాలపై అయితే ఎత్తుకున్నాను. చూస్తున్నారు కదా వెనకాల ముందు ఎంతమంది జనాలు ఉన్నారో. ఇవాళ వీకెండ్ అవ్వడంతో ఇంతమంది ఒకటేసారి వచ్చారు. యాక్చువల్గా ఇవాళ లాస్ట్ దర్శనం అంటారు, ఎప్పటి నుంచి దర్శనానికి వాళ్ళ ఉండదంట ఇంకా. అందుకే ఇంతమంది వచ్చినట్టున్నారు ఒకటేసారి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే క్యూ లైన్ లేకుండా స్టార్టింగ్ నుంచి అందరినీ ఒకటే లైన్లో వదిలారు. తీరా స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళేసరికి లెఫ్ట్ రైట్ ఓన్లీ 2 క్యూ లైన్లో మాత్రమే వదులుతున్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయినారనమాట. ఎందుకు స్ట్రక్ అయిపోయినారా అనే పోలీసు వాళ్ళని అడుగుతుంటే అక్కడ టస్కర్ బండి రెడీ చేస్తున్నారు, ఎల్లింగ్స్ అవి చేస్తున్నారు అనమాట. వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చిన లారీకి లిటర్లీ 100 మీటర్లు రావడానికి మాకు కనీసం 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఫైనల్గా ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకైతే దేవుని దర్శనం చాలా బాగా అయింది. ఇంతమంది జనంలో కూడా అంత క్లియర్గా చూడగలుగుతాం అనుకోలేదు.
ఇక్కడైతే దేవుని ప్రసాదం అని చెప్పేసి ఒక్కో లడ్డు 60 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. మరి దేవుడి దగ్గర పెడుతున్నారో లేదా వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారో తెలియదు. ఫైనల్గా వచ్చేసాము బయటికి. దర్శనం అయిపోయి చూసారా చెమటా సెంటర్ ఎట్లా దర్శనం టీ షర్ట్ సారీ. దేవుడి దర్శనం అయిపోయి పక్క స్ట్రీట్కి రాగానే చాలా మంది అయితే అన్నదానం చేస్తున్నారు. ఇవాళ మేము వచ్చినప్పుడు పూరి ఇంకా ఆలూ కర్రీ అయితే పెడుతున్నారు. ఇంకొక దగ్గర అయితే సాంబార్ రైస్ పెడుతున్నారు. ఒక్కో దగ్గర ఒక్కో ఐటమ్ అయితే పెడుతున్నారు. ఫైనల్గా తిరిగి మొత్తానికి అయితే బయటికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ లో వర్షం వాడబడింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకే వాడపడుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.